ఇప్పుడు పరీక్ష రాయకుండా మార్కులు వేస్తారా? నెలంతా ఆఫీస్కి రాకుండా జీతం ఇస్తారా? ఆమ్దాని లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే కడతారా? దున్నకుంటేనే ఇత్తులు పెట్టకుంటేనే పంట వస్తుందా? ఊకమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటురులే. గందుకే పండే భూములకే పెట్టుబడి సాయం చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. పాస్బుక్లా 40 ఎకరాలు ఉన్నంత మాత్రంలా మొత్తానికి పైకం రాదిగా. అయినా ఏ భూమి కథ ఎట్లున్నదో గాలకెట్లా తెలుస్తుంది అంటారా? ఇగో గిట్లా రైతు భరోసా సర్వే జోరుగా నడుస్తుంది. పంట భూమా, పడావు భూమా, ఫంక్షన్ హాల్ కట్టిరా, పెట్రోల్ బంక్ పెట్టిరా, కోళ్ల ఫారం ఉందా, ఇండ్లు లేపిరా, ప్లాట్లు చేసిర్రా అని చెకింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు. దున్నే భూములకే పెట్టుబడి పైకం ఇస్తారట. మళ్ళా ఇట్లా కోళ్ళ షెడ్స్ కానీ, రైస్ మిల్స్ కానీ, హౌస్ సైడ్స్ కానీ దానిపైన మేము ఫీల్డ్కి వెరిఫికేషన్ చేసి నాన్ అగ్రికల్చర్గా నమోదు చేస్తున్నాము. సాగు చేయకుండా అట్లనే రాళ్ళు రాపిలు ఉంచితే వాటికి కూడా రైతు బంధు ఉంటుంది. సో అన్ని ఊళ్ళ వివరాలు రాసుకొని కాగితాల మీదకి పంపితే వాళ్ళు ఫైనల్ చేస్తారు. జనవరి 26 నాడు రైతు భరోసా చాలా అవుతుంది. ఎకరానికి 6,000 పంటకు. ఇది ఎట్లా నడుస్తుంటే ఇంకో దిక్కు రుణమాఫీ చర్చ మళ్ళా చాలా అయ్యింది. నిన్న షాబాద్ లో రామన్న రైతు ధర్నా పెట్టిన కాడ ఈ పెద్దమ్మ తోటి మాట్లాడిచ్చిండు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన 2 లక్షల దాకా లోన్లు సుక్తాయేస్తే ఇలా కట్టెట్లా కాలేదని కాంగ్రెస్ వాళ్ళు నజరేస్తే ఈ ముచ్చట తెలిసింది. ఆమెకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి దీనికి ఎలిజిబుల్ కాకుండా తెలిసో తెలియక ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఇద్దరు కొడుకుల గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి కాబట్టి లోన్ మాఫీ కాలేదట. ఉత్త 54,000 నాయే. ఎందుకు మాఫీ కాలేదని మీరు కూడా తెలుసుకోవాలి కదా సారు. ఇక ఇంకో అవ్వని అడిగితే 5,000 మాఫీ అయినాయి, మళ్ళీ తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. ఇంకేనా మీటింగ్ పెట్టే కంటే మొదలే ఆ ఊళ్ళో ఎవరికి మాఫీ అయిందో ఎవరికి కాలేదో ఎంక్వైరీ చేసినాక మాట్లాడమని మైక్ ఇస్తే బాగుంటదేమో రామన్న. ఏ ఊరికన్నా పోదాం, ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి. కావాలంటే మీకు పుస్తకాలు ఇస్తాం, పేర్లు, ఊర్లు, ఫోన్ నంబర్లు, ఏ ఊర్లో ఎంతమందికి ఇచ్చినాం అన్ని వివరాలు కూడా మేము తయారు చేసి ఇస్తున్నాం. యావత్ ఈరోజు వికారాబాద్ జిల్లాలో దాదాపు 1,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. మా వికారాబాద్ జిల్లా ఏ కాన్సెన్స్ వస్తావో రా, మేము తయారున్నాము. ఇవి రైతు భరోసా రుణమాఫీ ముచ్చట్లు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు గట్టి అటకెక్కిచ్చిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కుల గణన సర్వేను బేస్ చేసుకొని కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం?